హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, కొంతమంది మా ఇంటికి సర్వేకి వచ్చారు, మాకు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఫోటో కూడా దిగేసాం మేము, మాకు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఏమంటున్నారంటే, నేను మా లోకల్లో కూడా చూశాను. మా ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు, మాకు ఇల్లు వచ్చింది అందుకే మా ఫోటో తీసుకున్నారు అని ఇట్లా చాలా అనుకుంటా ఉన్నారు జనాలు. అదేమీ కరెక్ట్ కాదు. మీ ఇంటికి వచ్చి ఫోటో తీసుకున్నంత మాత్రాన మీకు ఇల్లు రావాలని ఏమి లేదు. అది సర్వే మాత్రమే. ఆల్రెడీ మనకి వన్ మంత్ బ్యాక్ సర్వే చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏంటంటే ఇది స్పెషల్ సర్వే అన్నట్టు. ఈ సర్వేలో ప్రతి ఒక్కళ్ళని కూడా ఫోటో తీసుకొని పోతారు. ప్రత్యేకించి ఒకళ్ళ కోసం ఏమి రారు, ఫోటో తీసుకొని పోతారు. తీసుకెళ్ళిన తర్వాత ఎవరికి ఇవ్వాలి అనేది దాంట్లోంచి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను. ఏం చేశాను, స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఈ ఇల్లు అనేది ఇస్తారు. ఫోటో తీసుకొని వెళ్ళినంత మాత్రాన మీ అందరికీ, ఫోటో తీసుకున్న వాళ్ళందరికైతే ఇల్లు అయితే రాదు. ఒకవేళ మీకు రెండో విడతలో వచ్చే అవకాశం ఉంటుందే కానీ మొదటి విడతలో మాత్రం ఫోటో తీసుకున్నంత మాత్రాన మీకు ఇల్లు అయితే రాదని చెప్పుకోవచ్చు అన్నట్టు. చాలామంది కూడా ఇదే డౌట్లో ఉన్నారు. ఫోటో తీసుకొని వెళ్ళారు, మాకు ఖచ్చితంగా ఇల్లు వచ్చిందని. ఇంకొంతమంది లిస్టులో మా పేరు వచ్చింది అందుకే మా ఫోటో తీసుకున్నారని, ఇలా చాలా అపోహలు ఉన్నాయి. అవి ఏవి కరెక్ట్ కాదు. మీకు ఫోటో అనేది తీసుకున్నంత మాత్రాన మీకు ఇల్లు రావాలని రూల్ ఏం లేదు. వస్తే రెండో విడతలు అయితే రావచ్చు. ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.